తిరుపతిలో మరొకసారి చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఉపాధ్యాయ నగర్ అటవీ ప్రాంతంలో పిట్టగోడపై చిరుత కూర్చుని ఉండడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని పెట్రోలింగ్ నిర్వహించారు. అరుపులు కేకలు వేస్తూ టపాసులు పేల్చి చిరుతను అడవిలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలంటూ రాత్రి వేళల్లో అటవీ ప్రాంతానికి వెళ్లొద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, శివారు ప్రాంతాల్లో ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా చిరుతలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో స్థానికులు తీవ్రంగా భయపడుతున్నారు. ఎందుకంటే తిరుమలకి ఆనుకునే కొండలు అంటే ఈ శేషాచలం అటవీ కొండలంతా ఉంటాయి. అయితే ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో దాదాపుగా 1000 నుంచి 1500 ఇండ్ల వరకు కూడా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అయితే తరచూ అటవీ ప్రాంతాల నుంచి కూడా జనావాసాల వద్దకు వస్తున్న నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా రోడ్లపైకి వచ్చి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కుక్కల్ని ఇలాంటి వీటన్నిటి కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాయి అర్ధరాత్రి సమయాల్లో. అయితే తాజాగా నిన్న కూడా ఆ రకంగా చిరుత వచ్చిన సందర్భంగా ఒక్కసారిగా స్థానికులు ద్విచక్ర వాహనదారులు కావచ్చు, లేదంటే నడుచుకుంటూ వెళ్ళే వీళ్ళందరూ కూడా భయపడి అట్లా వెనక్కి వెళ్ళిపోయి వెంటనే పోలీసులకి, ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని గత 3 నెలల నుంచి కూడా ఈ సమస్య కొనసాగుతుంది. అయితే ఒంటరి చిరుత అది పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్న నేపథ్యంలో ఈ రకంగా భయపడుతున్నారు. అయితే దాన్ని అంటే స్థానికులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తరచూ చిరుత వస్తుంది, బట్ ఫారెస్ట్ అధికారులు అంటే కెమెరాస్ ఏర్పాటు చేశారే గానీ అంటే బోన్లు ఏర్పాటు చేసి ఎందుకు దాన్ని బంధించి అంటే ఇతర ప్రాంతాలపై వదిలిపెట్టడం లేదనేది స్థానికులు వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దానిపైన పూర్తి స్థాయిలో కూడా అంటే ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఇవాళ రేపు డాపులో బోన్లు ఏర్పాటు చేసే దిశగా ఆల్రెడీ ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆనవాళ్ళు ఏదైతే వేలు ముద్రలు కానీ పాద ముద్రలు ఇవన్నీ కూడా పరిశీలన చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం అంటే బోన్లు ఏర్పాటు చేస్తామంటే కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.